ఈరోజు సార్ మరి చెంది మండలంలో చుట్టుపక్కల గ్రామాలు ఉన్నటువంటి గ్రామాలలో రాగి దుబ్బనాల కానీ చిన్నరాగి దుబ్బనాల కానీ జీడిమల్ల కానీ ఇతర లోపల ఉన్నటువంటి గ్రామాలకు కనీసం దాదాపుగా భూ కల్టివేషన్ 40-50 సంవత్సరాలు గడిచిపోయినప్పటికీ ఇప్పటికి కూడా ఈ సిరిసిల్ల రోడ్ అనేది గత దాదాపు 50 సంవత్సరాల క్రితం ఉంటున్నటువంటి రోడ్డు ఇప్పటిదాకా కూడా కనీసం ఇక్కడి నుంచి పులిగంపాండి దాకా రోడ్డు దురస్తున్నది. మధ్యలో ఒక దాదాపు ఎంత ఉంటుంది, ఒక 10 కిలోమీటర్లు ఉంటుందా, 3 కిలోమీటర్లట సార్. మధ్యలో ఉన్నది 3 కిలోమీటర్ల ఫారెస్ట్ ఉన్నది. కనీసం ఆ ఫారెస్ట్ అధికారులు ఆ రోడ్ వేసుకోవడానికి కూడా అడ్డుపడుతుండ్రు. కనీసం పక్క పోయింటే ఒక కట్టె కూడా కట్టె కూడా పోను. సో ఫారెస్ట్ అధికారులు టైగర్ జోన్ పేరుతో రోడ్లను అడ్డుకుంటున్నారు. గిరిజన గ్రామాల్లో అభివృద్ధిని అడ్డుకుంటున్నారు. అభివృద్ధి కాకుండా కూడా ఫారెస్ట్ అధికారులు దౌర్జన్యం చేస్తున్నారు గిరిజన గ్రామాలలో. ఈ ఫారెస్ట్ అధికారులు వెంటనే గిరిజనులపై దాడులు కానీ ఈ ఫారెస్ట్ అధికారులు మారుమూల గిరిజన ప్రాంతాలకు ఎలాంటి అలా కట్టె కూడా పోయే స్థితిలో లేదు. కోడు కూడా కనీసం పోకుండా గిరిజనులను అభివృద్ధి దిశగా తీసుకుపోకుండా వాళ్ళని అడ్డుకోవడం సరైనది కాదు. వెంటనే ఇప్పుడు ఉన్నటువంటి రాగి దుబ్బనాల కానీ పెద్ద రాగి దుబ్బనాల కానీ లేదా జీడిమాల కానీ అక్కడ ఉన్నటువంటి ఇంకా కొన్ని గ్రామాలు ఉన్నాయి. కొన్ని గ్రామాలకు కూడా ఇప్పటిదాకా ఈ 30-40 సంవత్సరాలు భూ కల్ట వేసుకుని వాళ్ళు పంట తీసుకుంటున్నారు. కనీసం ఆ గ్రామాలకు కరెంటు కూడా లేదు. మరి అనేక రాజకీయ నాయకులు పోయి అక్కడ ఉన్నటువంటి గిరిజనులు తరులతో అందరితో కలిసి మాట్లాడి మీ గ్రామానికి రోడ్డు వేస్తాం, అన్నీ వేస్తామని చెప్పి మాయ మాటలు చెప్పి ఓట్లు నడకపోతుందే తప్ప గిరిజన గ్రామాలలో కనీసం విద్యుత్ సౌకర్యం కూడా ఇప్పటిదాకా లేదు. కనీసం గిరిజన గ్రామాలలో కనీసం యొక్క చిన్న పిల్లలు స్కూల్కి పోయి చదువుకున్నామంటే టీచర్ కూడా లేదు. ఒక స్కూల్ భవనం కూడా లేదు ఆ ఏరియాలో. కొన్ని ఏరియాలలో స్కూల్ భవనం ఉంటే ఆ భవనంలో టీచర్లు లేరు. ఆ టీచర్లు ఉంటే పిల్లలు ఉండరు. ఒకవేళ అందరుంటే వర్షాకాలంలో స్కూల్కు వాగులు వంకలల్లో ఏ టీచర్ కూడా వెళ్ళలేడు. వెంటనే ప్రభుత్వాలు దృష్టి పెట్టి ఆ వాగుల వంకల మీద వంతెనలు నిర్మించి గిరిజనులకు న్యాయం చేసి గిరిజనుల మారుమూల గిరిజన ప్రాంతానికి రోడ్డు సౌకర్యం కల్పించి కరెంటు సౌకర్యం కల్పించి లేదా గ్రామాలకు స్కూళ్ళు కట్టించి పిల్లలను చదువు చెప్పే దిశగా ప్రభుత్వాలు ఆలోచించి మరి ఆ గిరిజన గ్రామాలను అభివృద్ధి దిశగా తీసుకుపోవాలని మేము సిపిఐఎంఎల్ లిబరేషన్ పార్టీ ద్వారా డిమాండ్ చేస్తున్నాం.